This is the best answer. Thank you so much. Okay, now give it up for DD. Yes, Veerababu to speak. బాగుందండి, ఇంకొంచెం అరవండి. బాగుంది. బయటకు వచ్చి సంవత్సరం అయింది కదా, ఎప్పుడో మ్యాచ్ స్కోర్ కరెక్ట్గా మార్చ్ 28 అనుకుంటూ వచ్చింది మ్యాచ్ స్కోర్. అప్పుడు వచ్చాను మీ అందరి ముందు. బట్ బిఫోర్ దట్ 1 minute సార్, మీడియా వాళ్ళందరికీ హలో. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుస్తున్నాం. మనం Q&Aలో మాడుకుందాం సార్. ఇది వాళ్ళకి వదిలేద్దాం సార్. ఇది మాకు స్ట్రిక్ట్ కాదు వీరు మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయండి ప్రొడ్యూసర్ నుంచి. ఎట్టి పరిస్థితులు 2 నిమిషాలకి ఎక్కువ మాడితే మైక్ లాగేసుకుంటా ఉన్నారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. ఒకసారి ముందు రండి, మీరు ఒకసారి ముందు రండి. ఈ ప్రాజెక్ట్ జరగడానికి అండ్ ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి దీస్ 2 women ఆర్ ది ఓన్లీ రీజన్ దట్ ఐఎమ్ హియర్. నేను ముందు లేనని, వీళ్ళు ముందుంటే నేను వెనకాల ఉన్నాను అంతే. ఐఎమ్ సో గ్లాడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ద షోల్డర్స్. ఈవిడ ఎలాగైనా సరే సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, పీపుల్ హ్యావ్ టు వాచ్ ఇట్, దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈవిడ థియేటర్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇంటికి పట్టుకెళ్ళాలి. ఊరికే వచ్చారు, డబ్బులు కట్టారు, ఏదో నవ్వేసుకుని వెళ్ళారని కాకుండా చాలా కష్టపడ్డారండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. ఇది సరిపోదు బాబు, ఇంకా కావాలి కావాలి కావాలని కష్టపడ్డారు ఈవిడ. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇంత హార్డ్ వర్కింగ్ వాళ్ళతో నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయడం కుదిరింది. మేబీ ఐ బికేమ్ 1% బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ నాకు ఒక థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఒక లిస్ట్ వేసుకుని వస్తాను నేను, అదంతా మనం ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు టీజర్ చూసిన హీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీకే బోర్ కొడుతుంది. Q&Aలో మీకు మంచి మ్యాటర్లు దొరికితే అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చినందుకు. మీడియా వాళ్ళు మనం వేసుకుందాం నెక్స్ట్. ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు సంగీత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి బిల్డప్ కావాలి, బిల్డప్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ ఇంకా మాట్లాడలేదన్న బాయ్ చెప్పేస్తున్నారు అప్పుడే. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, పెద్దవాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. అండ్ నేను ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో చేశాను. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత చేయలేదు లేదమ్మా, మామూలు చెప్తున్నా. అంటే డేట్స్ లేక తర్వాత కొనుక్కున్నాను డేట్స్ తినండి. సో తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా అవకాశం ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అలాట్. ఇలాగే నెక్స్ట్ సినిమా కూడా ఇవ్వాలి, మన బ్యానర్లో ఏం చేస్తున్నారు అన్ని సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో రైటర్గా పరిచయం మానస శర్మ గారు, మా డైరెక్టర్. ఆవిడ మళ్ళీ నాకు మంచి క్యారెక్టర్ రాశారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్న దాని మీద రాసుకుంటూ నా క్యారెక్టర్ని బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. అండ్ మా అనుదీప్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి సెన్సిబుల్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. అసలు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత చూస్తారు మీరు, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. అను గారు థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్లో మా సీన్స్ ఉన్నందుకు, డైలాగ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రోహిణి, చాలా టాలెంటెడ్ యాక్టర్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ అన్వర్ గారు, రామాంజనేయులు గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి రైటర్ కూడా, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ మన జేడి మామూలు చేయలేదని కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేశారు. అండ్ దివ్య మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రమేష్ గారు, ఎటువంటి పరిస్థితులున్నా హ్యాపీగా షూటింగ్ సవ్యంగా సాగేలా చూసుకుంటారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సంగీత్ గారి గురించి చెప్పాలి. నేను అంటే ద డే 1 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే యాక్షన్ చెప్పారు, ఒక కాంబినేషన్ సీను. ఈయన చూసి ఏంటి ఇంత టాలెంట్, ఏంటి టైమింగ్, ఏంటి ఎక్స్ప్రెషన్ అని నిజంగా షాక్ అయ్యానండి. నేను చాలామందికి చెప్పుకున్నా, తర్వాత మ్యాట్లో చూశారు మీరందరూ. మోర్ సక్సెస్ టు యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో అలాగా ఈయన పిలవసలేదు, ప్రతి ఆడియన్ మళ్ళీ రా అనేలా ఉంటుంది అనమాట ఈ సినిమాలో.
సో మీ అందరు లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చి బాలు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ ఈ సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గెటప్ సీను గారు. ప్లీజ్ థ్యాంక్ యూ.